నడిగడ్డ గుండె పులకించింది. గద్వాల గులాబీ వనమయ్యింది. గులాబీ రంగు పునుముకుని నడిగడ్డ బెబ్బులిలా గర్జించింది. కేటీఆర్ బహిరంగ సభతో గద్వాల జిల్లా దద్దరిల్లింది. గులాబీ గర్జన సందర్భంగా నడిగడ్డ మరోసారి ఉద్యమ పోరాట స్ఫూర్తిని కనబరిచింది. అశేషంగా భారీ సంఖ్యలో పోటెత్తినటువంటి జనవాహిని బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసింది. గద్వాల గుండెల్లో ఉన్నది గులాబీ పార్టీ అని జనం తేల్చి చెప్పారు. రాజకీయ ద్రోహులకు ఈ గడ్డ మీద చోటు లేదని గద్వాల బిడ్డలు పిడికిలెత్తి చాటి చెప్పారు. మాకు కేసీఆర్ పాలనే కావాలని, మళ్లీ సారే రావాలని జోగులాంబ అమ్మవారి సాక్షిగా జనతరంగం ముక్తకంఠంతో నినదించింది. ఇక బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సాక్షాత్తు కేసీఆరే తమ ముందు మాట్లాడుతున్నట్టుగా జనం అనుభూతి పొందారు. సభకు హాజరైనటువంటి చిన్న పెద్ద కేటీఆర్ చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. మంచి చెడు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గ్రహించారు. గోడలు దూకే బేకారుగాళ్ల ఆశలు రంగు అర్థం చేసుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో గద్వాల గర్జన సభ మారుమోగింది. రైట్, సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నరేష్, చెప్పండి, అక్కడ కార్యకర్తల ఎట్లా ఉంది? అసలు ఈ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తలు ఏమంటున్నారు? సురేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గద్వాల పర్యటన విజయవంతమైంది. అడుగడుగునా కూడా గద్వాల ప్రజలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రారంభం నుంచి షాద్ నగర్ నుంచి కూడా గద్వాల పట్టణం వరకు కూడా ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అడుగడుగునా కూడా ఘన స్వాగతం పలికారు. ఇక గద్వాల పట్టణ కేంద్రంలో తీసినటువంటి ర్యాలీలో జన నీరాజనం పలికారు. పట్టణంలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి బంగ్లా నుంచి తేరు మైదానం వరకు దాదాపుగా కిలోమీటర్న్నర వరకు కూడా కేటీఆర్ గారి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ పూర్తిగా కూడా జనంతో నిండిపోయాయి. గద్వాల వీధులన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. అక్కడి నుంచి తేరు మైదానానికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీ చేరుకున్న తర్వాత కూడా పూర్తిగా తేరు మైదానంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూడా జనం కనిపించారు. ఈ గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. గద్వాల పట్టణంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూడా ఈ సభ జరిగిందని చెప్పుకోవచ్చు. గద్వాల ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి ఈ సభ మరోసారి నిరూపించింది. గద్వాల జిల్లాలో వరుసగా 2018లో కూడా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2023లో కూడా అదేవిధంగా గద్వాల జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. నడిగడ్డ బీఆర్ఎస్ కి కంచుకోట అని మరోసారి ఇవాళ కేటీఆర్ గారి పర్యటనతో రుజువైంది. మరోవైపు కేటీఆర్ గారి పర్యటన సందర్భంగా నిర్వహించినటువంటి గద్వాల గర్జన సభలో వచ్చినటువంటి ప్రజలంతా కూడా కేటీఆర్ గారి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. కేటీఆర్ గారు చెప్తున్నటువంటి విషయాలకు స్పందించారు. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినటువంటి ఎమ్మెల్యే వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండగట్టారు. గత కొంత కాలంగా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకోవడం కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేను వైఖరి, ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ సభ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి సక్కలో ఉన్నాడంటూ విమర్శలు గుప్పించారు. ఇటు కేటీఆర్ గారి ప్రసంగం కొనసాగుతున్నంతసేపు కూడా గద్వాల ఎమ్మెల్యే మీద మాట్లాడినటువంటి మాటలకు జనం నుంచి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కేటీఆర్ గారు కౌంటర్ ఇవ్వడంతో గద్వాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, ఇటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాసు హనుమంతనాయుడు కావచ్చు, మాజీ శాట్ చైర్మన్ అంజనేయులు గౌడ్ తో పాటు కురువ విజయ్, బిఎస్ కేశవ్ అంతా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సభను విజయవంతం చేశారు. ఇక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని, 6 నుంచి 9 నెలల్లో ఉప ఎన్నిక వస్తుందని, సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసుల మీద సీరియస్ గా ఉందని ఇటు కేటీఆర్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధం కావాలని సూచించారు. రాబోయేటటువంటి ఉప ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని, ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని నింపింది కేటీఆర్ గారి ప్రసంగం. దీనికి సంబంధించి కూడా ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కూడా ఇవాళ కేటీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. దాదాపు ఎంతమంది చేరికలు జరిగి ఉంటాయి? ఇప్పుడు
చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటు పద్మా వెంకటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీటీసీతో పాటు వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా కూడా ఇటు కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ గద్వాలకు చేసిందేమీ లేదనేటటువంటి అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి చేరిక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సరిత ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. నిత్యం వారు ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇటు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారంతా కూడా వీరు కలిసి పనిచేయడానికి సిద్దమయ్యారు. బీఆర్ఎస్ పార్టీతోనే గద్వాల జిల్లా అభివృద్ధిని వారంతా భావించారు. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్వాల జిల్లాకు ఏమేం చేసింది అనేటటువంటి విషయాలను కూడా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్వాల జిల్లా ప్రజలకు గుర్తు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో గద్వాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి భావనకు గద్వాల జిల్లా ప్రజలు వచ్చారు. గద్వాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ కావచ్చు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా అనేక గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడం కావచ్చు, ఇలా అనేక రకాల పథకాలని గద్వాల జిల్లా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలంటే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు సంతృప్తి చెందారు. నిజమే కదా, ఈ జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీకే కదా అనేటటువంటి భావనకు వచ్చారు. సురేష్, థ్యాంక్ యూ నరేష్.